తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా కార్యాలయాల్లో దొంగలు పడ్డారు అని చెప్పేసి విన్నాం. ఇప్పుడు సరికొత్తగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి సంగతి రిపీట్ అయింది అని అంట. సో ఎక్కడ అంటే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆఫీస్లో. సో ఇందుకీ ఎవరు ఆ ఫైల్స్ని దొంగతనం చేశారు, అసలు దొంగతనం చేయాల్సినటువంటి అవసరం ఎవరికి వచ్చింది, ఆ ఫైల్స్ ఎవరికి కావాలి ఏంటి, ఈ అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలను తెలియజేయడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. సో తెలంగాణలో ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి, రిజల్ట్స్ వచ్చి ముందు రోజు నుంచి ఇలా కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో దొంగలు పడ్డారని వింటూ ఉన్నాం. కొన్ని ఫైల్స్ మిస్ అయ్యాయి, కొన్ని చోట్ల ఫైర్ యాక్సిడెంట్లు అయ్యాయి, ఇలా వార్తలు విన్నాం. సరికొత్తగా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి వార్తలు వస్తూ ఉన్నాయి. సో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆఫీస్లో దొంగలు పడ్డారు, అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని అంతా దొంగలించారు, కొన్ని హార్డ్ డిస్క్లు తీసుకెళ్ళిపోవడం జరిగిందని వార్తలు వస్తూ ఉన్నాయి. వీటిలో వాస్తవం ఎంతవరకు ఉంది, అలాగే ఎవరికి అవసరం ఉంది, చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి చర్చ ఒకటే, ఎలాగైనా సరే నెక్స్ట్ ఎలక్షన్లో గెలవాలి, సీఎం కావాలి జగన్మోహన్ రెడ్డి. ఏ విధంగానన్నా కానీ అది ఓట్లను భారీగా కొనుగోలు చేస్తారా, లేదంటే దొంగ ఓట్లతోటి గెలుస్తామా, లేదంటే భయపిచ్చి గెలుస్తామా, ఈ కాదు, లేదంటే సంక్షేమ పథకాలను చూపించి గెలుస్తామని అంటే సంక్షేమ పథకాలను చూసి పూర్తిగా ఓట్లు వేసే పరిస్థితి లేదని చెప్పి సర్వేల సారాంశం. అందుకే దొడ్డిదావును ఎత్తుక్కుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకు దొడ్డిదావును అనే పదాన్ని నేను వాడానంటే, తిరుపతి ఉప ఎన్నిక జరిగింది, తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక. ఆ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు ఎన్ని చేర్చారు, దొంగ ఐడీలు ఎన్ని క్రియేట్ చేశారు అనేది తాజాగా బయటపడితే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. గిరీష్ అనేటువంటి కలెక్టర్ని సస్పెండ్ కూడా చేయడం జరిగింది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే తీరా ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి, తిరుపతి ఉప ఎన్నిక అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తి గెలిచినట్టు అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత సంవత్సరం తర్వాత ఇప్పుడు గిరీష్ అని ఐఏఎస్ని అక్కడ సస్పెండ్ చేయడం జరిగింది. ఉపయోగం ఏంటి? ఉపయోగం లేదు. జరిగిన నష్టం జరిగిపోయింది కదా. ప్రజాక్షేత్రంలో న్యాయబద్ధంగా జరగాల్సినటువంటి ఎన్నికలు అన్యాయంగా జరిగి అక్కడ దొంగ ఓట్లు వేయించుకొని ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళని బస్సుల్లో తరలించి దొంగ ఐడి కార్డులు ఇచ్చి ఓట్లు వేయించుకొని గెలవడం జరిగింది తిరుపతి ఉప ఎన్నికల్లో, లోక్సభ ఉప ఎన్నికల్లో. ఎలా అది చేశారు అని అంటే, అక్కడ ఉండేటువంటి ఎన్నికల అధికారి ఎవరైతే ఉన్నారో, రాష్ట్ర ఎన్నికల అధికారి, కలెక్టరు, లేదంటే ఆ ఉండేటువంటి ప్రిసైడింగ్ ఆఫీసరు, వాళ్ళ దగ్గర లాగిన్ ఐడీలు, అధికారుల దగ్గర ఉండాల్సినటువంటి లాగిన్ ఐడీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చారు. సో దాంతో లాగిన్ అయిపోయి వాళ్ళ ఐడీలు మొత్తం ఓటర్ లిస్టులు తీసేసుకొని ఒకళ్ళ ఫోటో బదులు ఇంకోళ్ళు ఫోటో పెట్టి ఐడి కార్డులు ఇచ్చేసేసి ఓట్లు వేయించారు, భారీగా దొంగ ఓట్లు వేయించారు. సీన్ కట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచింది. ఇప్పుడు ఆ రోజు దొంగ ఓట్లు వేయించారు అని చెప్పి ఎన్నికల కమిషన్ రుజువు చేసి అక్కడ సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ప్రజాక్షేత్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా. సేమ్ అలాంటి ప్రాక్టీస్నే ఈసారి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా చెయ్యాలి అనేటువంటి ఒక పెద్ద కుట్రను పన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఐప్యాక్ అనేటువంటి సంస్థ. ఆ ఐప్యాక్కు సంబంధించినటువంటి వాళ్ళు ఏకంగా రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయంలో జొరబడి మొత్తం హార్డ్ డిస్కులు, మొత్తం డేటా మొత్తాన్ని దొంగిలించారు అనేది ఇప్పుడు లేటెస్ట్గా వినిపిస్తుంది. ఏ విధంగా చేయగలిగారు అదేనంటే, ఐప్యాక్కు సంబంధించినటువంటి వాళ్ళతోటి సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి ఇద్దరిని ఎన్నికల కమిషనర్ ఆఫీస్లో అపాయింట్ చేశారు. ఒకళ్ళు ఆ ప్రాజెక్ట్ మేనేజర్గా, ఇంకొకళ్ళు మామూలు ఎంప్లాయీగా ఇద్దరు జాయిన్ అయ్యారు. జాయిన్ అయినటువంటి తొలి రోజు నుంచి అధికారి కార్యాలయంలో, ఎన్నికల కమిషన్ కార్యాలయంలో, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఎన్ని విభాగాలు అయితే ఉంటాయో ఆ అన్ని విభాగాలకు సంబంధించినటువంటి వాళ్ళతో సన్నిహితమైనటువంటి సంబంధాలు పెట్టుకొని వాళ్ళ లాగిన్ ఐడీలు తీసేసుకొని ఈ మొత్తం డేటాని చోరీ చేశారు. చోరీ చేసి నవంబర్, డిసెంబర్ నెలల్లో పనిచేసి వాళ్ళు ఆ తర్వాత జాబ్ మానుకున్నారు. సో పని అయిపోయింది కదా. లాగిన్ ఐడీలు తీసుకున్నారు, వాళ్ళని నమ్మించారు అధికారులని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ని. వాళ్ళు లాగిన్ ఐడీలు తీసుకున్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి డేటాని తీసేసుకున్నారు, ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు సంబంధించిన డేటాని, హార్డ్ డిస్కుల్ని లేపేశారు. సో వాళ్ళ పని అయిపోయింది కాబట్టి నవంబర్, డిసెంబర్లో పనిచేసి తర్వాత రాజీనామా చేసి ఇద్దరు వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరిలో ఒకళ్ళు మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి వ్యక్తి, ఉద్యోగి. ఆయన ప్రాజెక్ట్ మేనేజర్గా ఉన్నాడు అక్కడ. సో కాబట్టి అందరు లాగిన్ ఐడీలు, అక్కడ ఆఫీస్లో ఉండే అందరు లాగిన్ ఐడీలు తీసేసుకొని తొలి రోజు నుంచి ఆపరేషన్ స్టార్ట్ చేసి 2 నెలల్లో ముగిచ్చేసి తర్వాత మానుకున్నాడు. అంటే జస్ట్ 1 నెల క్రితం మానుకున్నాడు. అంటే అప్పటికే
ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు సంబంధించినటువంటి పూర్తి డేటా ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేసుకున్నాడు. అది ఎవరికి ఇచ్చి ఉంటారంటే ఐప్యాక్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఐప్యాక్ వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు ఈ ఐప్యాక్ వాళ్ళు ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. అసలే ఐప్యాక్ మీద అనేక అనుమానాలు ఉన్నాయి. ఫామ్ 6 ఫామ్ 7 వాళ్ళే అప్లై చేసి దొంగ ఓట్లను చేరుస్తున్నారు అనేది మొదటి నుంచి కూడా వినిపిస్తుంది కదా. సో దొంగ ఓట్లు కొన్ని లక్షల ఓట్లు చేర్చారు. ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు లేదా జనసేన సానుభూతి పనులని కనీసం 25,000 మందిని తీసేయాలనేటువంటి ఒక టార్గెట్ ఐప్యాక్ వాళ్ళు పెట్టుకున్నారు. ఐప్యాక్ వాళ్ళు ఇక్కడి నుంచి హైదరాబాద్లో ఉన్న కోకాపేట దగ్గర ఆఫీస్ ఉంది, అక్కడి నుంచి మొత్తం ఆపరేట్ చేస్తున్నారు. బల్క్గా ఒకే ఐపీ అడ్రస్ నుంచి వాళ్ళు అప్లై చేస్తున్నారు అనేది వచ్చినటువంటి ఆరోపణ. దాని మీద రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఎంక్వైరీ చేస్తే ఒకే ఐపీ అడ్రస్ నుంచి బల్క్గా వచ్చాయని చెప్పి ఎంక్వైరీ చేసినటువంటి క్రమంలో చర్యలు తీసుకోవాలని ఉపక్రమిస్తున్నటువంటి తరుణంలో అక్కడ ఉండేటువంటి ఎన్నికల కమిషన్ మీద కేసు పెట్టేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది. ఏ కేసు పెట్టేటువంటి ప్రయత్నం చేసింది అని అంటే, ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్సైజ్ కమిషనర్గా చేశారు. ఆ టైంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్పున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడుతో పాటు ఈయన మీద కూడా కేసు బుక్ చేసి ఈయన్ని కూడా విచారణకి ఆదేశించి ఈయన్ని కూడా అరెస్ట్ చేయాలి అనేటువంటి యాంగిల్లో ఈయన పేరు కూడా పెడతామని చెప్పేసి అప్పట్లో ఆ ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయన్ని బ్లాక్మెయిల్ చేశారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండేటువంటి కొంతమంది లీడర్ల మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. దాంతో బల్క్గా అప్లై చేసినటువంటి ఐపీ అడ్రస్ల వ్యవహారాన్ని అటకెక్కించేశారు. ఆ విచారణ అంతటితో ఆగిపోయింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు ఏ నియోజకవర్గాల్లో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దొంగ ఓట్లు జరిపించారు అనే దాని మీద ఎంక్వైరీ చేసేసి మొత్తం ఆధారాలతో సహా కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేయడం జరిగింది. స్పందించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి ప్రత్యేకమైన బృందాలని 2 సార్లు పంపించారు. ఏ రాష్ట్రానికి పంపించినటువంటి విధంగా 2 సార్లు ఇక్కడికి ప్రత్యేక బృందాలను పంపించి ఎంక్వైరీ చేస్తే కొంతమంది అధికారులని దొంగ ఓట్లకు సహకరించినటువంటి వాళ్ళని లేదా ఐపీ అడ్రస్లని ఆల్రెడీ లాగిన్ అవకాశాన్ని ఇచ్చినటువంటి వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఇంకా కూడా అనేకమైనటువంటి దొంగ ఓట్లు చేర్చారని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఆధారాలతో సహా తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసింది. ఈలోపుగానే అసలు రాష్ట్ర ఎన్నికల కమిషన్లో మొత్తం డేటా చోరీ అయిపోయింది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఐప్యాక్ జేబులోకి వెళ్ళిపోయింది. సో రేపు రాబోయేటువంటి రోజుల్లో ఏదైనా జరగచ్చు అనేటువంటి ఆందోళన ఇప్పుడు విపక్షాల్లో మొదలైంది. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం ఏ సమాధానం చెబుతుంది అని అంటే, రాబోయేటువంటి రోజుల్లో ప్రత్యేకమైనటువంటి బృందాలని పంపించి ఇక్కడ దాని మీద ఎంక్వైరీ చేయించాలి అనేటువంటి ఆలోచన కేంద్ర ఎన్నికల సంఘం చేస్తుంది అనేది ఇప్పుడు తాజా సమాచారం. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ కనుక తీసుకుంటే మనం సేమ్ ఇదే ప్రాక్టీస్ జరిగింది. 2018 ఎన్నికల్లో కూడా దొంగ ఓట్లు, అలాగే దొంగ ఓట్లు భారీగా దాదాపు 5 లక్షల ఓట్లకు పైగా దొంగ ఓట్లు చేర్చి ఆ రోజున బీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలో రాగలిగిందని చెప్పి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తే ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ ఎన్నికల కమిషన్ ఉన్న రజిత్ భార్గవ్ అనుకుంటా సో ఆయన లాస్ట్కి ఏం చెప్పాడు, తెలంగాణ ప్రజలకు సారీ చెప్పాడు. బహిరంగ ప్రెస్ మీట్లోనే సారీ చెప్పాడు. దొంగ ఓట్లతో గెలిచారు, దొంగ ఓట్లు వేయించుకున్నారు అని అంటే బహిరంగానే సారీ చెప్పాడు ఆయన. కానీ అప్పటికి ఎలక్షన్ అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చింది, టీఆర్ఎస్ పార్టీ. తర్వాత సారీ చెప్తే ఉపయోగం ఏంటి? ఎన్నికల కమిషన్ కానీ ఆయన గిఫ్ట్గా నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి పోస్ట్ ఇచ్చారు సెక్రటరీగా. ఆ తర్వాత ఆయన కుమార్తె కూతురు పెళ్లి ఏ విధంగా చేశారో మనం అందరం కూడా చూసాం. ఆయన మీద వచ్చిన ఆరోపణలు ఇవన్నీ కూడా చూసాం మనం. ఈ మధ్యన ఆయన రిటైర్ వెళ్ళిపోయారు. కానీ నష్టం జరిగిపోయింది కదా. అదే తరహాలో 2018లో ఏ విధంగా అయితే టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ దొంగ ఓట్లతో అధికారంలోకి రాగలిగిందో అదే తరహాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఐప్యాక్కు సంబంధించినటువంటి టీము తన సహచరులని ఎన్నికల కమిషన్లోకి పంపించేసి వ్యూహాత్మకంగా వాళ్ళని ప్రాజెక్ట్ మేనేజర్లుగా చేర్చి వాళ్ళ ద్వారా మొత్తం డేటాని సేకరించేసి దొంగ ఓట్ల ప్రక్రియని పెద్ద ఎత్తున బల్క్గా నడిపారు. దొంగ ఓట్లు చేర్చుకున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు తొలగించారు. ఆ డేటా మొత్తం తీసుకున్నారు. ఆ డేటాతోటి ఏమైనా చేయొచ్చు రేపు ఎలక్షన్లో అనేది ఇప్పుడు ఆందోళన కలిగించేటువంటి అంశం. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం మరి ఏం చేస్తుంది? ఎలక్షన్లో ఏమైనా పోస్ట్పోన్ చేస్తుందా, లేదంటే యాజ్ ఇట్ ఈస్గా ఇలానే ఆ చోరీ జరిగినప్పటికి కూడా దాంతో సంబంధం లేకుండా ఎలక్షన్ జరుగుతుందా అనేది చూడాలి. ఇంకోటి, కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అడుగుతుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆఫీసులోనే దొంగలు పడితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏం చెప్తుంది? అసలు డేటానే లేదు అక్కడ.
అసలు మొత్తం డేటానే లేకుండా చేసినప్పుడు అసలు ఏం చేస్తుంది రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలంటే అది చాలా టైం పడుతుంది. మరి 2019లో సీనే ఇక్కడ 18 తెలంగాణలో. అవును, అంటే తెలంగాణలో 2018లో ఏదైతే సీన్ క్రియేట్ అయిందో సో అదే సీన్ ఇప్పుడు 2024 ఆంధ్రాలో కూడా జరగబోతోందా అంటే డౌట్గానే అనిపిస్తోంది. రిపీట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని ఓటర్లకు సంబంధించి. సో చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ దిస్. థ్యాంక్ యూ.